పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. శాంతి చర్చల కొలిక్కి రాకపోతే మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. టెహ్రాన్ గగనతలాన్ని మూసివేయడంతో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్దం ముగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై పరోక్ష చర్చలు కొనసాగుతుండగానే టెహ్రాన్పై దాడికి దిగేందుకు అగ్రరాజ్యం సన్నద్దమవుతుందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ నోటం జారీ చేసింది. వాణిజ్య అంతర్జాతీయ విమాన సర్వీసులు ఏవీ కూడా ఈ మార్గాల గుండా ప్రయాణించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నోటం జారీ చేసే సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఓ వీఐపీ విమానం ఇరాన్ గగనతలాన్ని దాటింది. ఆ విమానం శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం టెహ్రాన్ కు వచ్చిన ఖతార్ ప్రతినిధి బృందానికి చెందినదిగా భావిస్తున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేయడానికి కొన్ని గంటల ముందు కూడా సరిగ్గా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. యుద్దం ముగించే ఒప్పందంపై జరుగుతున్న పరోక్ష చర్చలు కొలిక్కి రాకపోతే ఇరాన్ పై మళ్లీ దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై శుక్రవారం శ్వేత సౌధంలో జాతీయ భద్రతా బృందంతో అత్యవసరంగా భేటీ అయినట్లు అమెరికాకు చెందిన వార్తా సంస్థ యాక్సియోస్ తెలిపింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్లతో కలిసి ఇరాన్ అంశంపై ట్రంప్ సుదీర్ఘంగా సమీక్షించారని పేర్కొంది. ఇరాన్ పై ఈసారి భారీ ఎత్తున సైనిక చర్య చేపట్టి యుద్ధానికి ముగింపు పలకాలనే ఆలోచనతో ఉన్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ట్రంప్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోవటం అందుకు బలాన్నిస్తోంది. కొన్ని పరిస్థితుల కారణంగా తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి కూడా హాజరు కావడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్ తదుపరి అడుగు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.